దేశీ విత్తనాలను సంరక్షణ లక్ష్యంగా రంగారెడ్డి జిల్లా అన్మాస్పల్లి పంచాయతీ పరిధిలోని ఎర్త్ సెంటర్ వేదికైంది. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, భారత్ బిస్ స్వరాజ్ మంచ్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రారంభమైన తెలంగాణ ద్వితీయ వార్షిక విత్తన పండుగ ప్రారంభోత్సవంలో వ్యవసాయ, పర్యావరణ నిపుణులు, శాస్త్రవేత్తలు, విత్తన సంరక్షణకు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతుల కోసం 3 రోజుల పాటు నిర్వహిస్తున్న కార్యక్రమ విశేషాలను ఇప్పుడు చూద్దాం. తెలంగాణ 2వ వార్షిక విత్తన పండుగ ప్రారంభోత్సవంలో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, కమిషన్ సభ్యులు గోపాల్ రెడ్డి, నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ్ భాస్కర్, సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ దిలీప్ రెడ్డి, పాలసీ నిపుణులు దొంతి నరసింహారెడ్డి పాల్గొన్నారు. దేశీ విత్తనాల సంరక్షణే లక్ష్యంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ సంయుక్త ఆధ్వర్యంలో ముస్తాబైన విత్తన పండుగ ఈ నెల 8వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందుకు వేదికగా రంగారెడ్డి జిల్లా అన్మాస్పల్లి పంచాయతీ పరిధిలోని ఎర్త్ సెంటర్ ముస్తాబైంది. వ్యవసాయ, పర్యావరణ నిపుణులతో పాటు విధాన నిపుణులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు హాజరయ్యారు. సాంప్రదాయ విత్తనాలను అభివృద్ధి చేసుకోకపోతే రైతాంగం బహుళజాతి కంపెనీల చేతిలో ఇబ్బందుల పాలవుతుందని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి రైతులను హెచ్చరించారు. మల్టీనేషనల్ కంపెనీలు విస్తరిస్తున్నాయి. ఈ మధ్యన మీరు చూసిండ్రు ములుగులో ఎంత పెద్ద ఇబ్బంది అయిందో. ఇప్పటికీ మన మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్లో విత్తన కంపెనీలు, మరీ ప్రత్యేకంగా పత్తి విత్తన కంపెనీలు పండించిన రైతులు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. సరే, ఏమైనా ఉండని ఈరోజు వీరు చేస్తున్న కృషి ఇది మల్టీనేషనల్ విత్తన కంపెనీలకు ఒక పోటీగా మన సాంప్రదాయ విత్తనం రావాలనేదే వారి కోరిక. ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ ఇలా 14 రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో విత్తన నిపుణులు పాల్గొంటున్నారు. ఇందులో దేశీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు సిజిఆర్ చైర్పర్సన్ లీలా లక్ష్మారెడ్డి అన్నారు. మనందరం కూడా పునరాలోచించుకోవాల్సినటువంటి ఒక సమయం వచ్చింది. ప్రతి ఇంట్లో పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ అనారోగ్య సమస్యలతో ప్రతి ఒక్కరం కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ టైంలో మరి వాటన్నిటికీ ఒకే ఒక సొల్యూషన్ ఏంటి అంటే మన దేశవాళీ విత్తనాలు, వాటిని కాపాడుకోవడం. మరి అలాంటి ఒక విత్తన సంపదను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా సిజిఆర్ గత 16 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ కోసమే చాలా రకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా పిల్లలు, కాలేజ్ పిల్లలు సంప్రదాయ దేశీ విత్తనాలపై ప్రదర్శన ఏర్పాటుపై సిజిఆర్ చేస్తున్న కృషిని నాబార్డ్ జనరల్ మేనేజర్ ఉదయ్ భాస్కర్ కొనియాడారు. ప్రొటెక్ట్ చేసుకోవాలా, వాటిని మనం రక్షించుకొని తర్వాత వాటిని మల్టిప్లై చేసుకొని వాటిని కాపాడుకొని మళ్ళా అంటే రైతులకి మళ్ళీ తిరిగి అవి పంచి వాళ్ళు మల్టిప్లై చేసుకునేటట్టుగా తర్వాత వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అనేది. ఎందువల్ల అంటే మనము ఇప్పుడు హైబ్రిడ్ తర్వాత హైల్డింగ్ వెరైటీస్ వల్ల ఎన్నో నష్టాలు, వ్యవసాయం అనేది క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కాబట్టి తిరిగి మనకి పంచభూతాలు ఎవరైతే మనకి పంచభూతాలను రక్షించుకొని అంటే భూమి, నేల సారము ఇవన్నిటిని కూడా మనం దేశీ విత్తనాలు వాడినప్పుడు వాటిని మనం పర్యావరణ సంరక్షణ చేసుకుంటూ నేలను కూడా అభివృద్ధి చెందుకొని. తెలుగు రాష్ట్రాలతో పాటు 14 రాష్ట్రాల నుంచి ఈ విత్తన ప్రదర్శనలో సంరక్షకులు పాల్గొన్నారు. దేశీ విత్తన అభివృద్ధి లక్ష్యంగా రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ విత్తన ప్రదర్శనలో పాల్గొంటున్నామని, సాగులో వీటి విస్తృతి మరింత పెరగాలని రైతులు అంటున్నారు. దేశీ విత్తనాలదే బెటర్ అనేది నా ఉద్దేశం. అందుకని దేశీ విత్తనాలు నేను కొన్ని సేకరించి దగ్గర ఒక 50-60 రకాల కూరగాయల వెరైటీలు సేకరించి వాటిని పండించి విత్తనాలు నలుగురికి ఇస్తున్నాను. అట్లా అందరికీ సాయం చేయాలి. దేశంలో ప్రకృతి వ్యవసాయం తక్కువ అయిపోతున్నది, ముందుకు తీసుకుపోవాలి అని వాళ్ళకు విన చెప్పిండ్రని మాట్లాడరు కదా. అందరు కలిసి దీన్ని ముంగడికి తీసుకుపోవాలి అన్నమాట. చిన్న వయసు వాళ్ళకి ఇప్పుడు మాయాసొంటోళ్ళు నేర్పాలి వాళ్ళకు. ఇప్పుడు ఇట్లా మెత్తి పెట్టాలి, ఇసొంటి ఇత్తనాలు పెట్టాలి, మీరు విన దాచి పెట్టాలి అని వాళ్ళకి అందరికీ అవగాహన కల్పిస్తున్నాము, నేర్పిస్తున్నాము. జాజారమ్మ తోటలోన జాచి మొక్క నాటేరు, ఏసేనమ్మ ఏసేను ఏమీ సిగురు ఏసేను,